ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం అండి. మేం పిలవకపోయినా ఈ పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చినందుకు చాలా సంతోషం. పిలవని పేరెంటానికి రావడానికి మేమేమైనా నీ టైప్ అనుకున్నావా? ఈ పెళ్లి జరుగుతుంది మా చేతుల మీదుగా. మీ చేతుల మీదుగా జరిగితే మంచిదే, కానీ మీ అబ్బాయి కారణంగానే ఏవైనా అడ్డంకులు జరిగితేనే చాలా చెడుగా ఉంటుంది. ఈ పెళ్ళయ్యేంత వరకు మా ఉత్తమ్ వల్ల మీకెలాంటి ఇబ్బంది రాదు. ఇంతకీ మైథిలి ఎక్కడుంది? మీరొచ్చింది పెళ్లి కొడుకు తరపున కదా, నా కూతురుతో ఏం పని? అంటే తనని పెళ్లికి రెడీ చేయాలి కదా. ఏ ఆ మాత్రం రెడీ మేం చెయ్యలేమా? మీరు రెడీ చేస్తేనే మా అమ్మాయి రెడీ అవుతుందా? ఏమో, మీ కూతుర్ని ఎవరు నమ్మారు? అసలే తనకి హల్వా రాజంటే ఇష్టం లేదు. తీరా ముహూర్త సమయానికి పారిపోతే లేదా ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అప్పుడు ఆ నింద కూడా మా మీదే వేస్తారు కదా. కరెక్టే సిస్టర్. ఆ హల్వారాజుని చేసుకోవడం కంటే ఆ పిల్ల చచ్చిపోవటమే కరెక్ట్ అనుకో. అంటే నేను చెప్పేది మనోడు చెప్పినట్టు అట్లాంటిది ఏమన్నా జరిగిందనుకో, ఆ డ్యామేజ్ మన మీదే తోసేస్తుంది ఈ సత్యవతి. అంటే నా కూతుర్ని అనుమానిస్తున్నారా? అనుమానం నీ కూతురి మీద కాదు, ఆ పిల్లని చేసుకోబోయే ఈ కట్అవుట్ మీద. అంటే ఏంటండి మీ ఉద్దేశం? అరే నిన్ను అడుగుతాను, ఓపెన్గా నిజం చెప్పరా. నీకే గనక ఓ సెల్లో అక్కో ఉంటే వీడికిచ్చి పెళ్లి చేస్తావా? దాన్ని సంపనైనా సంపుతాను కానీ గీనికి మాత్రం ఇచ్చి చేయను నేను. సారీ మావా, ఏదో ఎమోషన్లో. అయినా గవన్నీ ఇప్పుడు ఎందుకండి? పెళ్లికొచ్చిండ్రా చూసిండ్రా అక్షంతలు వేసిండ్రా అని లేకుండా పెండ్లి కొడుకు మంచోడా సెడ్డోడా, పంచి కట్టుకున్నాడా పంచి కట్టుకోలేదా అని గీ పంచాయతీలేంది ఇప్పుడు నాకు అర్థం కాదు. చూడు సత్యవతి, నీ జాగ్రత్తలో నువ్వుంటే మా జాగ్రత్తలో మేముండాలి. నీ కూతురు పారిపోకుండా నా కూతురు కోడలు కాపలా ఉంటారు. నీ కూతుర్ని కోడల్ని వాచ్మెన్ గా పెడతాను అంటే నేనొద్దంటానా? పెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకోండి. చూసారా అత్తయ్య ఎంత మాటందో? నన్ను వదిన్ని పట్టుకొని వాచ్మెన్ అంటుందా? దాని సంగతి వదిలేయండి, ముందు మీరు మైథిలి దగ్గరికి వెళ్ళండి. అలాగేనమ్మా, పదొద్దునా. బాధపడకే. అమ్మ మైథిలి, ఎందుకొచ్చారా ఆంటీ? ఆ దుర్మార్గుడు నా మెళ్ళలో 3 ముళ్ళు వేస్తుంటే చూసి ఆనందించడానికి వచ్చారా? జీవితకాలం నరకం అనుభవించమని అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చారా? ఈ పెళ్లి ఆపడానికొచ్చాం. అవును మైథిలి, నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదని ఉత్తమ్ మాతో చెప్పాడు. అందుకే ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేకపోయినా నీకోసమే మేమిక్కడికొచ్చాం. అవునమ్మా, ఉత్తమ్కి ప్రాణదానం చేశావు. నీకన్యాయం జరగనిస్తామా? నువ్వు నా కూతురు లాంటిదానివి. నేనే నీకు తల్లినైతే ఎన్ని రకాలుగా నిన్ను కాపాడుకోవాలో అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటాను. ఒరే శంకరం, చూసావా? ఆ సుహాసిని వాళ్ళేమో మైత్రిని పారిపోకుండా సులోచనని సుభద్రని కాపలా పెడితే ఆ ఉత్తమ్ గాడేమో మైత్రిని లేపుపోవడానికి వచ్చాడ్రా. అవును మామా, గందుకే కదా ఆ ఉత్తమ్ గాండి సుహాసిని లీలాకృష్ణ ఇద్దరు కంట్రోల్ చేస్తుండ్రు. వాళ్ళ బొంద వాళ్ళు ఆపితే మాత్రం వీడు అవుతాడనుకుంటున్నావు ఏంటి? ఏదో రకంగా వెళ్తాడు, మైత్రిని కలుస్తాడు, ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. గాడి పెళ్లి ఆపుతుంటే పిచ్చేదవలాగా చూస్తూ కూర్చుంటావేం రా? గాడి పెళ్లి ఆపేలోపే
ఉత్తమ్ గడి ఊపిరి ఆపేద్దాం రా. కరెక్ట్గా చెప్పావురా. ఆ ఉత్తమ్ గాడు చాలా తెలివైనవాడు. ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేలోపే మన బ్యాచ్ని పిలిపించి ఇదే పెళ్లి మండపంలో అడ్డంగా నరికేద్దాం. నా పెళ్లిలోనే వాడు చావు చూడాలి. రే హల్వా, ఎంత ధైర్యం లేకపోతే పెళ్లి మండపంలో నా మనవణ్ణి చంపుతానంటావా? పచ్చని పెళ్లి పందిట్లో వాడి శవాన్ని చూస్తానంటావా? రేయ్! ముసలోడా, ఎంత ధైర్యం లేకపోతే నా మీద చేసుకుంటావరా? ఊరుకుంటున్నానని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? చంపి పడేస్తాను మోస్తలేదవా. దేవుడు లాంటి పెద్ద ఆయన మీద చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యంరా? నా ముందే చెయ్యేస్తావా? నిన్ను ఏంటి దౌర్జన్యం? ఆయన మమ్మల్ని కొట్టచ్చు కానీ మేం కొడితే తప్పైనదా? రేయ్! నా ఫ్రెండ్నే కొడతావా? ఏయ్! కొట్టడం కాదురా, మా తాతయ్య మీద చేయేసినందుకు మీ ఇద్దరి ప్రాణాలు తీసేస్తా. ఆగు ఉత్తమ్, వీణ్ణి కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. ఒరే హల్వా, ఇప్పుడే చెప్తున్నాను, ఈ రామయ్య ప్రాణాలతో ఉండగా నా మనవడి మీద చెయ్యేసే మగాడు ఇంకా పుట్టలేదురా. వాణ్ణి చంపాలంటే ముందు నన్ను చంపాలి. అన్నయ్య, మావయ్య గారు ఏమన్నారు చూసావా? చూడటమేంటి సిస్టరో, శివులారా ఇన్నంగా ఆయన మనోడు తోలుకొస్తే ప్రాణం తీస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. అంతేకాదు, నా కంఠంలో ప్రాణం ఉండగా నా మనవరాలు మైథిలికి నీకు పెళ్లి జరగదు. ఈ రామయ్య జరగనివ్వడు. అన్నయ్య, విన్నావా? నా మనవరాలు మైథిలి అంటున్నారేంటి? కొంపతీసి మైథిలి ఈయన మనవరాలా? మైథిలి ఈయనకి మనవరాలు ఎలా అవుద్ది? మైథిలి సత్యవతి కూతురు కదా. ఏవో అన్నయ్య, ఈ మైథిలి పేరు వింటేనే నాకు 20 ఏళ్ల క్రితం ఆ తులసి గుర్తొస్తుంది. కొంపదీసి ఈ మైథిలి మావయ్య గారి అక్రమ సంతానమైన అప్పుడు మన ఇంటికొచ్చిన తులసి కూతురు కాదు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.